Are you ready to completely transform your body and your life? Experience 28 days to see the results. It is fully guaranteed. Fully guaranteed. Call or WhatsApp us today. ప్రభుత్వ ప్రత్యేక తీర్మానం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు. గౌరవనీయులైన సభాపతి, రాజకీయం అనేది ప్రజల కోసమే. అదేవిధంగా రాజకీయ పార్టీ అంటే అది ప్రజల కోసమే. అది అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది. సిద్ధాంతాలలో, వైఖరిలో ఏవైనా భేదాలు ఉండవచ్చు, కానీ ప్రజల సమస్యల వద్ద అన్ని రాజకీయ పార్టీలు ప్రజల పక్షానే నిలబడతాయి. మేము కూడా అంతే. మనస్సాక్షి ఉన్న ప్రజాస్వామ్యంగా ఉండాలన్నదే మా ఏకైక ఆకాంక్ష. మన రైతుల సంక్షేమం కోసం, మన ప్రజల క్షేమం కోసం నిలబడటం మన బాధ్యత మరియు మన హక్కు. వీటన్నిటికీ మించి అది మన ప్రాణాధారమైన ఒక గొప్ప భావోద్వేగం. నీటి వనరులే మన అత్యంత ముఖ్యమైన ప్రాథమిక జీవనాధారాలలో ఒకటి. నదీ జలాల హక్కు మన ప్రాథమిక హక్కుల్లో ఒకటి. దానిని సంరక్షించి తీరాల్సిన బాధ్యత మనందరిపైన ఖచ్చితంగా ఉంది. ఆ భావన ప్రాతిపదికన మన సభలోని గౌరవ సభ్యులందరి ఆమోదం కోసం ఒక ముఖ్యమైన తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నాము. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ఒకరినొకరు విమర్శించుకోకుండా యావత్ తమిళనాడు కోసం మనమందరం ఏకతాటిపై నిలబడతామని నిరూపించాలని శాసనసభలోని అన్ని పక్షాల సభ్యులందరినీ కోరుతున్నాను. మన ఆత్మీయులైన అన్నదాతలైన రైతుల కోసం మరియు తమిళనాడు ప్రజల ప్రయోజనాల కోసం ప్రవేశపెడుతున్న ఈ తీర్మానానికి మీ అందరి మద్దతును కోరుతున్నాను. ఏకగ్రీవంగా దీనిని మీరందరూ ఆమోదించాలని సవినయంగా కోరుకుంటూ ఈ తీర్మానాన్ని చదువుతున్నాను. కావేరి న్యాయాధికరణం 5/2/2007 వెలువరించిన తుది తీర్పును మరియు గౌరవనీయ సర్వోన్నత న్యాయస్థానం 16/2/2018 వెలువరించిన తీర్పును గౌరవించకుండా సంబంధిత నదీ పరివాహక ప్రాంతాలలోని రాష్ట్రాల సమ్మతిని పొందకుండా, కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి ముందస్తు అనుమతిని పొందకుండా కర్ణాటక ప్రభుత్వం ఏకపక్షంగా కావేరి నదికి అడ్డంగా మేకదాతు వద్ద ఆనకట్ట నిర్మించేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఏ విధంగానూ అంగీకరించలేము. కాబట్టి కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యకు ఈ శాసనసభ తన తీవ్రమైన నిరసన తెలియజేస్తోంది. కర్ణాటక ప్రభుత్వ మేకేదాటు ఆనకట్ట ప్రాజెక్టుకు సాంకేతిక, పర్యావరణ సహా ఎటువంటి అనుమతులు మంజూరు చేయరాదని ఈ శాసనసభ కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతోంది. కావేరీ జల వివాదాల ట్రిబ్యునల్ మరియు సర్వోన్నత న్యాయస్థానం కావేరీ పరివాహక ప్రాంతం ఒక లోటు పరివాహక ప్రాంతమని పేర్కొని ఆ ప్రాంతంలోని మొత్తం నీటిని పరివాహక రాష్ట్రాలకు పంపిణీ చేసినందున కావేరీ పరివాహక ప్రాంతంలో ఎటువంటి కొత్త ప్రాజెక్టులు చేపట్టడం లేదా అదనపు నీటిని వినియోగించడం సాధ్యం కాదని స్పష్టం చేశాయి. కావేరీ నీటి వివాదం ఈ రెండు రాష్ట్రాల మధ్య సున్నితమైన అంశం. కావున కర్ణాటక ప్రభుత్వం మేకేదాటు వద్ద కానీ లేదా కావేరీ పరివాహక ప్రాంతంలోని మరే ఇతర ప్రాంతంలో కానీ ఆనకట్ట లేదా ఎటువంటి కొత్త జలాశయ ప్రాజెక్టును మిగిలిన ఇతర పరివాహక రాష్ట్రాల యొక్క ముందస్తు అంగీకారం లేకుండా, కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా అటువంటి పనులు చేపట్టరాదని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఈ శాసనసభ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. కర్ణాటక ప్రభుత్వ సమగ్ర ప్రాజెక్టు నివేదికను పరిశీలించవద్దని లేదా దానికి అనుమతి ఇవ్వవద్దని కేంద్ర జల సంఘాన్ని కూడా ఈ సభ గట్టిగా కోరుతూ ఒత్తిడి చేస్తోంది. కర్ణాటక ప్రభుత్వ ఈ ప్రయత్నాన్ని తిప్పికొట్టి తమిళనాడు రైతుల యొక్క ప్రయోజనాలను కాపాడటానికి తమిళనాడు ప్రభుత్వం తీసుకునేటటువంటి అన్ని చర్యలకు ఈ సభ తన సంపూర్ణ ఏకగ్రీవ మద్దతును తెలియజేస్తోంది అనే ఈ తీర్మానాన్ని నేను ప్రతిపాదిస్తున్నాను. దీనిని గౌరవ సభ్యులు పూర్తి మనసుతో బలపరచాలని సాదరంగా కోరుకుంటున్నాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇచ్చేటటువంటి ప్రత్యుత్తరం. గౌరవనీయ అధ్యక్ష, ప్రభుత్వ ప్రత్యేక తీర్మానానికి మద్దతు తెలిపిన గౌరవ సభ్యులకు, సభలోని గౌరవ సభ్యులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గౌరవ ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నప్పుడు
ప్రభుత్వ ప్రత్యేక తీర్మానంలో ఒక అంశాన్ని చేర్చాలని కోరారు. దానిపై ఈ క్రింది విషయాన్ని సభకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. మేకదాటు సమస్యకు సంబంధించి నా నాయకత్వంలో 2026 మే 26వ తేదీ నాడు మేకదాటు సమస్య కోసం ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటుపై న్యాయ నిపుణులతో సంప్రదించి ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటుకు ఇప్పటికే అవసరమైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నాము. కాబట్టి ప్రతిపక్ష నాయకులు సూచించిన అంశాన్ని 4వ పేరా తర్వాత అదనంగా చేర్చవచ్చని గౌరవనీయులైన సభాపతి గారిని కోరుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారి తీర్మానం సవరించిన విధంగా సభ నిర్ణయానికి వదలబడుతోంది. అవును అనండి. కాదు అనండి. ఎవరూ వ్యతిరేకించరని భావిస్తాను. ఎవరూ వ్యతిరేకించలేదు. తీర్మానం ఏకగ్రీవంగా నెగ్గింది. సభ యొక్క నేటి కార్యక్రమాలు ఇంతటితో ముగిశాయి. సభ తిరిగి 2026 జూన్ 22వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు మళ్ళీ సమావేశం అవుతుంది. అందరికీ నమస్కారం. నేను సభాపతి గారికి నమస్కరిస్తున్నాను. ఎంతో గౌరవప్రదమైన ఈ సభలో గవర్నర్ గారి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో మాట్లాడే అవకాశం ఇచ్చిన సభాపతి గారికి ముందుగా నా కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు ద్రవిడ మున్నేట్ర కజగం శాసనసభ సభ్యులందరి తరఫున మా పుట్టినరోజు శుభాకాంక్షలను కూడా నేను ఇప్పుడు తెలియజేస్తున్నాను. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి సరిగ్గా 40 రోజులు పూర్తయ్యాయి. గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలో నేను మరియు మా శాసనసభ సభ్యులు అందరం ఈ 40 రోజుల్లో ఈ ప్రభుత్వం ఎలాంటి పనులు చేసింది, ఏమైనా కొత్త పథకాలు తీసుకొచ్చిందా, ఏమైనా విజయాలు సాధించిందా అని ఎంతో ఆతృతగా ఎదురు చూశాము. కానీ మాకు కేవలం నిరాశే మిగిలింది. గవర్నర్ చేసిన ప్రసంగంలో మా కళ్ళకు అలాంటిదేమీ కనిపించలేదు, మా చెవులకు కూడా అలాంటిదేమీ వినిపించలేదు. ఒకసారి విశ్వాస తీర్మానం సమయంలో నేను మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాను. గవర్నర్ వచ్చినప్పుడు ఆయన ప్రసంగం చేసేటప్పుడు తమిళ తాయి గీతానికి మొదటి స్థానం ఇవ్వాలని నేను చెప్పడం జరిగింది. సభ అనుమతితో ఇప్పుడు పని వేళలను పొడిగించడం జరుగుతోంది. అలాగే మొదట తమిళ తాయి ప్రార్థన గీతం పాడారు, వెంటనే జాతీయ గీతం కూడా పాడారు. తమిళ తాయి గీతం ఒకసారి, జాతీయ గీతం 2 సార్లు పాడారు. ఇది సంప్రదాయాన్ని ఉల్లంఘించడమే. ఇప్పటి వరకు పాటిస్తూ వస్తున్న సంప్రదాయానికి విరుద్ధంగా 2 సార్లు జాతీయ గీతం పాడారు. గతంలో ఉన్న గవర్నర్ కూడా ఇదే కోరికను మా పాలన సమయంలో కూడా కోరారు. కానీ అప్పుడు మా నాయకుడు చాలా పట్టుదలగా, చాలా దృఢంగా ఉండి ఈ సభ యొక్క సార్వభౌమాధికారాన్ని మేము కాపాడాము. పదవీ స్వీకారోత్సవం సాయంత్రం గవర్నర్ నివాసంలోనే జరిగింది. అక్కడ ఆయన కోరుకున్న విధంగా జాతీయ గీతం, వందే మాతరం అన్నీ కూడా పాడారు. కానీ ఇప్పుడు గవర్నర్ నుండి ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రతినిధులు, శాసనసభ సభ్యుల వరకు అందరూ మనం పనిచేసే ఈ శాసనసభలోనే ఇది చదివారు. ఇది మన ప్రాంతం, మనకు సంబంధించిన ఈ ప్రాంతాన్ని గవర్నర్కు అప్పగించేంత వరకు వెళ్లేలా ఇక్కడ ఏం రాజీ కుదిరిందని ప్రజలు అడగడం ప్రారంభించారు. గవర్నర్ ప్రసంగించడానికి వచ్చినప్పుడు ముందుగా తమిళ తల్లి గీతం పాడాలనే ఈ ప్రభుత్వ దృఢమైన విధానానికి మేము కట్టుబడి ఉన్నామా, ఈ సభ కట్టుబడి ఉందా అనేది మీరు ముందుగా చూడాలి. జాతీయ గీతాన్ని 2 సార్లు పాడటంలో అసలు తప్పేముందో నాకు అర్థం కావడం లేదు. జాతీయ గీతాన్ని 2సారి పాడటం తప్పని మీరు ఇప్పుడు చెప్పదలుచుకున్నారా? ఒకవేళ తప్పైతే అది ఏ ప్రాతిపదికన తప్పో చెప్పండి.
మనకు కావాల్సింది మన మాతృభాషకు ప్రాముఖ్యత ఇవ్వడం, దానిపై దృఢంగా నిలబడాలి. ఈ ప్రభుత్వం ఎటువంటి వివాదాలకు తావు లేకుండా నిలకడగా దృఢంగా మాతృభాషే మాకు ప్రాతిపదిక అని భావించి తమిళ తల్లి గీతాన్ని పాడించారా లేదా? ఆ తమిళ తల్లి గీతాన్ని గానం చేయనివ్వకుండా ఈ సభను వేరే దారి పట్టించి ఎన్నో సమస్యలకు కారణమైన పరిస్థితులను మనం 2022లో చూసాం, 23లో చూసాం, 24లో చూసాం, 25లో చూసాం, 26లో కూడా చూసాం. ఈ ఏడాది తమిళ తాయి వందనాన్ని మొదట పాడించి జాతీయ గీతాన్ని 2 సార్లు పాడటంలో ఎలాంటి తప్పు ఉందని మేము భావించడం లేదు. అలా పాడటం తప్పని మీరు కూడా అనుకోకూడదని నేను చెప్పాలనుకుంటున్నాను. అధ్యక్ష, ఆయన పుట్టుకతోనే నాయకుడు. మేము కోరినట్లుగా మీరు మొదట ఒకసారి తమిళ తాయి వందనాన్ని పాడారు. సాధారణంగా ఈ సభలో ఉన్న సంప్రదాయం ప్రకారం గత ప్రభుత్వాల కాలంలో తమిళ తాయి వందనాన్ని ఒకసారి కార్యక్రమం చివర జాతీయ గీతాన్ని ఒకసారి పాడి ముగించేవారు. కానీ ఈసారి మేము అడుగుతున్నది ఏమిటంటే, జాతీయ గీతాన్ని 2 సార్లు ఎందుకు పాడారు అన్నదే మా ప్రశ్న. అలాంటప్పుడు తమిళ తాయి వందనాన్ని, అవును తమిళ తాయి వందనాన్ని కూడా 2 సార్లు పాడమని మీ గవర్నర్కు మీరు విన్నవించి ఉండవచ్చు కదా. ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు సభ్యులందరూ గవర్నర్ గారు ఎంతో సంతోషంగా ఉన్నారని చెబుతున్నారు, కానీ ఆయన కంటే మీరే ఎక్కువ సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. తమిళ తాయి వందనాన్ని గవర్నర్ గారి ముందే పాడి వినిపించామని ఇక్కడ ఎంతో గర్వంగా మాట్లాడుకుంటున్నారు. మీరు చెబుతున్నది చూస్తుంటే తమిళ తాయి వందనం కంటే గవర్నరే మీకు ముఖ్యమని మాకు అనిపిస్తోంది. ప్రజలకు కూడా అదే అనిపిస్తుంది. సమాచార సాంకేతిక శాఖ మంత్రి గారు. గౌరవనీయులైన సభాపతి గారు, తమిళ తాయి వందనం అనేది మా ముఖ్యమంత్రి గారికి తన ప్రాణం ఎంత ముఖ్యమో దానికి మేము అంతటి ప్రాధాన్యతను ఇస్తాము. గౌరవనీయులైన ప్రతిపక్ష నాయకులు గారు, గౌరవనీయులైన ప్రతిపక్షం లేదు, వారు అలా అంటే మేము కూడా మాట్లాడేమో. లేదు లేదు, గౌరవనీయులైన సభాపతి గారు, మీరు సహకరించకపోతే మేము కూడా మాట్లాడనివ్వము. గౌరవనీయులైన మంత్రి గారు, మేము తమిళనాడు ప్రభుత్వ వైఖరిని వినిపిస్తాము. మాకు కూడా గొంతు ఎత్తడం తెలుసు. ఈ సభ యొక్క గౌరవాన్ని మేము కూడా కాపాడుతున్నాము. ప్రతిపక్షం చెప్పే ఉద్దేశం తమిళ ప్రజలకు తప్పుగా వెళ్ళకూడదనే ఈ విషయాన్ని మేము నమోదు చేస్తున్నాము. మా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏమిటి అని అడిగితే, తమిళనాడు ప్రజల ఆలోచన ఏదో అదే మా ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా. గత 3-4 ఏళ్లుగా ఇక్కడ తమిళ తాయి వందనం పాడలేదు. మీరు గవర్నర్ ను వ్యతిరేకించారు మరియు బయటకు వెళ్ళిపోయారు. గౌరవనీయులైన మంత్రి గారు, ఒక్క నిమిషం గవర్నర్ గురించి నేను మాట్లాడతాను. నేను మాట్లాడి పూర్తి చేస్తాను గవర్నర్ ముందు. నేను చెబుతాను. నా మాట పూర్తయింది. గవర్నర్ ముందు కాదు, గౌరవ మంత్రి గారు. గవర్నర్ ముందు తమిళ తాయి వందనం పాడారు. లేదు నా ఉద్దేశం ఏంటంటే గవర్నర్ ముందు పాడలేదు. అదే నేను చెప్పేది. నేను మాట్లాడతాను. గవర్నర్ బహిష్కరించారు. ఆ తర్వాతే దీనిని పాడారు. ఒక్క నిమిషం నేను నా మాటను నమోదు చేస్తాను. మా అభిప్రాయాన్ని మేము ఇక్కడ నమోదు చేస్తాము. అందులో వాడిన మాటలు మాకు చాలా బాధ కలిగించాయి. ఆ రాజీ అనే మాట మాకు అది వినడానికి చాలా కష్టంగా అనిపించింది. మేము మళ్ళీ మా అభిప్రాయాన్ని ఇక్కడ నమోదు చేస్తున్నాము. ఎటువంటి రాజీ పడలేదు. తమిళ తాయి వందనం మొదట పాడటం మా ముఖ్యమంత్రి గారి విజయం, తమిళనాడు ప్రజల విజయం అని మేము నమోదు చేశాము. ఇక్కడ ఎటువంటి రాజీ జరగలేదు, అది మేము నమోదు చేశాము. మీరు గౌరవ సభ్యులు నాయకులారా, మేము మళ్ళీ అదే అడుగుతున్నాము. తమిళ తాయి వందనం ఒకసారి పాడారు, అభినందనలు. జాతీయ గీతం ఎందుకు 2 సార్లు పాడారు? అప్పుడు గవర్నర్ గారికి మీరు విన్నవించుకున్నారు కదా, జాతీయ గీతం 2 సార్లు పాడాలి అంటే మేము తమిళ తాయి వందనం 2 సార్లు కాదు 3 సార్లు పాడదామని చెప్పి మీరు అలా చేసి ఉండాలి. అదే నేను అడుగుతున్నాను, మీకు ఇప్పుడు గవర్నర్ ముఖ్యమా, తమిళ తాయి వందనం ముఖ్యమా అనేది నేను ఈ ప్రభుత్వాన్ని అడగాలనుకుంటున్నాను. మేకకు గడ్డం, దేశానికి గవర్నర్ అవసరం లేదని చెప్పిన వారు పేరరిగ్నర్ అన్నా గారు. ఆయనను మీ సిద్ధాంతకర్తల జాబితాలో చేర్చుకున్నారు. కానీ ఈరోజు మీరు గవర్నర్ని నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు. నేను గౌరవనీయులైన ప్రతిపక్ష నాయకుడికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. గవర్నర్ గారికి ఇవ్వాల్సిన మర్యాదను మాత్రమే మేము ఇచ్చాము. ఎవరిని నెత్తిన పెట్టుకుని ఊరేగాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి అస్సలు లేదు. ఈ సభ విషయానికి వస్తే
ఈ సభ విషయానికి వస్తే, ఒక్క నిమిషం ఆగండి, నేను వస్తున్నాను. ఈ సభ విషయానికి వస్తే గవర్నర్ గారు ఇక్కడికి విచ్చేసినప్పుడు వారికి ఇవ్వాల్సిన తగిన మర్యాదను ఇస్తూనే ఈ సభ యొక్క ఇష్టానికి అనుగుణంగానే స్పీకర్ గారి ఇష్ట ప్రకారమే ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయని మేము చాలా ఖచ్చితంగా ఉండి, కార్యక్రమం మొదట తమిళ్ తాయ్ వచ్చుతో ప్రారంభమైంది. తమిళ్ తాయ్ వచ్చు పాడిన తర్వాత జాతీయ గీతాన్ని ఒక్కసారికి బదులుగా 2 సార్లు పాడారు. అందులో తప్పేమీ లేదు, కానీ దానికి చెడు ఉద్దేశాలు ఆపాదించడం తప్పు. గౌరవనీయులైన సభాపతి గారు క్షేత్రస్థాయిలోని వాస్తవాలకి గవర్నర్ గారి ప్రసంగానికి మధ్య చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. మాకు ఒక భారీ తేడా కనిపిస్తోంది. గవర్నర్ ప్రసంగం అంటే ప్రభుత్వ విధానాలు, పథకాలు, అంటే దీన్ని విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ అని అంటారు. దాని ప్రకారమే అది ఖచ్చితంగా రూపొంది ఉండాలి. కానీ ఈ ప్రభుత్వానికి సంబంధించిన గవర్నర్ ప్రసంగంలోని కంటెంట్ అంతా కూడా అధికార పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో రీల్స్ వేసుకోవడానికి బాగా పనికొస్తుంది తప్ప నిజమైన సమస్యలను పరిష్కరించేలా ఏమాత్రం లేదు. మాకు ఇందులో ఎలాంటి సొల్యూషన్ కనిపించడం లేదు. సాధారణంగా ప్రతిపక్ష నాయకులు కానీ ప్రతిపక్షాలు కానీ అధికార పార్టీ లోపాలను ఎత్తి చూపడం చాలా సహజం. అది ప్రతిపక్షాల బాధ్యత, కర్తవ్యం కూడా. అయితే ఇప్పుడున్న అధికార పార్టీని విమర్శలు చేసే విషయంలో గతంలోని ప్రతిపక్షాల కంటే మాకు ఇంకా ఎక్కువ బాధ్యత, ఎక్కువ హక్కు ఉన్నాయని మేము నమ్ముతున్నాము. దానికి కారణం మా కూటమిలో ఒక భాగస్వామిగా ఉండి మా కార్యకర్తల ఓట్లతో గెలిచిన వారి మద్దతుతో, అంటే మా దయ వల్లే ఈ ప్రభుత్వం నడుస్తోందనే విషయం మీరు గమనించాలి. పొగలు ఇంకా చెప్పాలంటే ప్రతిపక్ష వరుసల్లోనే కాదు, అధికార పక్ష వరుసల్లో కూడా మా ఓట్లు ఇప్పుడు కూర్చుని ఉన్నాయి. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంతకుముందు చెప్పినట్టే మేము కేవలం ప్రతిపక్షంగా కాకుండా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేస్తాము. ఆ క్రమంలోనే ఈరోజు కొన్ని సమస్యలను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. మొదటిది, గత 2 నెలలుగా మేము చేసిన విన్నపాన్ని మీరు మన్నించి కలైనార్ మహిళా హక్కుల నిధి మొత్తాన్ని 15వ తేదీన మహిళల ఖాతాల్లో సరిగ్గా జమ చేసినందుకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా నాయకుడు గారు ప్రారంభించిన ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని మేము 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అందిస్తూ వచ్చాము కదా. అది రాబోయే సెప్టెంబర్ నెల నుండి తండ్రి పెరియార్ గారి పుట్టినరోజు నుండి 8వ తరగతి వరకు పొడిగించబోతున్నారని వార్తల్లో చూశాను. కాబట్టి మా పథకాన్ని మీరు ఈరోజు ఎక్స్టెండ్ చేసినందుకు ముందుగా మా అభినందనలు మరియు కృతజ్ఞతలు మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాను. కానీ మా ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన నాన్ ముదల్వన్ పథకాన్ని మీరు నిలిపివేసే ప్రయత్నంలో ఉన్నారని మాకు సమాచారం అందింది. తమిళనాడులో ఉన్న ప్రతి యువకుడు కూడా తమ తమ సొంత రంగాల్లో ప్రతి ఒక్కరూ ముందుండాలనే ఆశయంతో మా నాయకుడు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ నాన్ ముదల్వన్ పథకం ద్వారా గత 4 సంవత్సరాల్లో దాదాపు 41 లక్షల మంది విద్యార్థులు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందారు. ఈ నాన్ ముదల్వన్ అనే పథకం ద్వారానే స్కూల్ విద్యార్థులకు వారి పై చదువులు, ఏ కోర్సు తీసుకోవాలి అనే విషయాలపై మేము పూర్తి మార్గదర్శకత్వం, సలహాలు అందిస్తున్నాము. అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ చదివే స్టూడెంట్స్ కి ఎక్కడ జాబ్ లో జాయిన్ అవ్వాలి అనే విషయంలో వాళ్ళ ఎంప్లాయ్మెంట్ స్టెబిలిటీని మేము మరింతగా స్ట్రెంగ్తన్ చేస్తూ వచ్చాము. ముఖ్యంగా ఈ నాన్ ముదల్వన్ అనే పథకం ద్వారానేనా యూపీఎస్సి లాంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి హాస్టల్ ఫెసిలిటీతో పాటు మంచి ట్రైనింగ్ కూడా మేము అందజేస్తూ ఉన్నాము. ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళకి నెలకి 7,500 రూపాయలు, మెయిన్స్ క్లియర్ చేసిన వారికి నాన్ ముదల్వన్ స్కీమ్ ద్వారా మా ప్రభుత్వం నెలకి 25,000 రూపాయల ఎడ్యుకేషన్ ఇన్సెంటివ్ అందిస్తోంది. అది మాత్రమే కాకుండా ఢిల్లీకి ఇంటర్వ్యూకి వెళ్ళి రావడానికి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులని,
ఆ ప్రయాణ ఖర్చులన్నింటినీ కూడా ప్రభుత్వం నాన్ ముదల్వన్ పథకం ద్వారా భరించింది. గత ఏడాది ఒక్క తమిళనాడు నుండే యూపీఎస్సీలో నెగ్గిన 60 మందిలో 56 మంది విద్యార్థులు నాన్ ముదల్వన్ పథకం ద్వారా లబ్ధి పొందారు. మరీ ముఖ్యంగా ఆల్ ఇండియా స్థాయిలో 2వ స్థానం గెలుచుకున్న సోదరి రాజేశ్వరి కూడా ఈ నాన్ ముదల్వన్ పథకం ద్వారా లబ్ధి పొందారు. ఇలాంటి నాన్ ముదల్వన్ పథకాన్ని వదిలేయాల్సిన అవసరం ఏముంది? దీని గురించి ముఖ్యమంత్రి గారు తన సమాధానం చెప్పేటప్పుడు ఖచ్చితంగా వివరించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఢిల్లీకి వెళ్ళిన మన ముఖ్యమంత్రి గారు నీతి ఆయోగ్ మీటింగ్ లో పాల్గొని అక్కడ వివిధ రకాల విషయాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా మన తమిళనాడు ఈరోజు మొత్తం ఇండియాలోనే ఎకానమీ పరంగా చూస్తే ఇండియాలోనే 2వ అతిపెద్ద రాష్ట్రంగా ఎదిగిందని ఆయన ఎంతో గర్వంగా అక్కడ మాట్లాడారు. అంతేకాకుండా తమిళనాడులో డాక్టర్ కలైంజర్ గారు ప్రారంభించి మా నాయకుడు గారు అభివృద్ధి చేసినటువంటి గత ప్రభుత్వంలో నా ఆధ్వర్యంలో ఉన్న మహిళా స్వయం సహాయక బృందాలు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇండియాలోని మహిళా ఫ్యాక్టరీ వర్కర్లలో 42% మంది తమిళనాడుకు చెందినవారు. అందుకే తమిళనాడులో మహిళల అభివృద్ధి, ఆరోగ్యం అన్నీ బాగున్నాయని మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో చెప్పారు. సినిమాల్లో అయితే చూసినట్లయితే ఒకే పాటలో పేదవాడు ఒకే పాటలో 5 నిమిషాల్లోనే పెద్ద ధనవంతుడు అయిపోతాడు. కానీ అటువంటిది నిజ జీవితంలో మాత్రం 1 నెల పాలనలో తమిళనాడు లాంటి రాష్ట్రాన్ని ఆ స్థాయికి అభివృద్ధి చేయడం సాధ్యం కాదు. ఈ విజయాలన్నీ ఎవరి పాలనలో జరిగాయో ప్రజలకు తెలుసు, వాళ్ళు గమనిస్తున్నారు, ముఖ్యమంత్రికి కూడా తెలుసు. అదేవిధంగా సభాపతి గారు ఈ ప్రభుత్వంలో ఇంకో కొత్త అలవాటు కూడా ఇప్పుడు కొత్తగా మొదలైంది. అంటే మా ద్రావిడ మోడల్ ప్రభుత్వంలో మేము తీసుకున్న చర్యల వల్ల ఏదైనా మంచి పని జరిగితే వెంటనే దానికి వాళ్ళు స్టిక్కర్ వేసేస్తున్నారు. అంతేకాదు ఇది ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ది హిస్టరీ అని కూడా వాళ్ళు చెప్పేస్తున్నారు. అలా చెప్పిన కొన్ని ఫేక్ న్యూస్